ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త పార్టీ, తెలంగాణ అనగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్. తెలంగాణ రాజకీయాల్లో శరవేగంగా మారుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలో చేపట్టింది. తర్వాత నుంచి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాజకీయాలు కీలకంగా మారుస్తాయని చెప్పేసి తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకున్నాయి. ఎందుకంటే బీసీలకు సంబంధించి అంశం పైన ఇటు తీర్మాన్ మల్లన్న కొత్త పార్టీ, దాంతోపాటు ఇక బీఆర్ఎస్ కుమార్తె కవిత కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలపైన తీవ్ర విమర్శలు చేస్తూ ఒక్కొక్కటిగా ఏదైతే ఉన్నాయో వాటిని బయటపెట్టి ఇక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం. ఈ నేపథ్యంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా చేసుకుని 2029లో సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించిన. కవిత రాజకీయ పార్టీ పెట్టబోతుందనే ఊహాగానాలు బలంగా చేకూరింది. ఎందుకంటే ఇప్పటి నుండే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జాగృతి నేత కవిత కూడా పార్టీకి సంబంధించి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో ఒక అభ్యర్థి అంటే గెలవడం, ఈ రకం కొన్ని పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా జరిగిన కవిత సెషన్లో నెటిజన్ల ప్రశ్నలు సమాధానం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో గతంలో మీరు అనుకున్నట్లు పెట్టాలంటే పెడుతున్నాను అని చెప్పేసి, అదేవిధంగా ప్రజల సమస్యలపై ఇక ప్రతిపక్షాలను ఏదైతే ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ ఈ రకంగా ప్రేక్షక పాత్ర పోషిస్తుందని చెప్పడం. ఇప్పుడు దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీ కూడా 3వ ప్లేస్లోకి వెళ్ళడం, అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయకపోవడం, బీఆర్ఎస్ 2వ ప్లేస్లో, కాంగ్రెస్ 1వ ప్లేస్లో ఉంటారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2029 వరకు ఎలాంటి పార్టీలు ఎవరితో అంటే పొత్తు పెట్టుకుంటాయనేది కూడా కొత్తగా చర్చానీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటుపైన అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారనమాట ఆమె. అంటే ఇప్పటి నుంచే పార్టీ పరంగా కూడా కొత్త పార్టీ అయితే పెట్టబోతున్నారు. మరి ఎవరి ఓటు చీల్చబోతున్నారు, ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందని అప్పుడు తెలియబోతుంది. మొత్తానికి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు. స్వయంగా సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఈ రకంగా హాట్ కామెంట్ చేయడం, ఇటీవల కాలంలో లేఖలు బయటికి రావడం, ఇవన్నీ కూడా ఊతం ఇచ్చాయి కదా. సో మొత్తానికి చర్చనీయాంశంగా మారింది.